స్త్రీతో పోలీసులు వాగ్వాదం. మీరు లోపలికి వెళ్తానంటారు, ఆవిడ వెళ్ళనంటారు. ఆ విజువల్ చూడండి, ఎక్స్క్లూజివ్. పంపించరు. ఎలా పంపిస్తారు? ఆ వాయిస్ ఉంటే ఇవ్వండి అమ్మా. ఇప్పుడు వచ్చి 10 నిమిషాలు అయింది. నేను అప్పటి నుంచి మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేస్తాను. మీరు ఎందుకు మా కాల్ చేసి నేనేం డిస్టర్బ్ చేయట్లేదు అసలు. చేయండి. ఇది ఏమన్నా ఎవరైనా ఇంటికి వెళ్ళారా? లేకపోతే నేను ఎమ్మెల్యే గారు వైఫ్నండి, నేను ఎంతసేపు ఎలా వెయిట్ చేస్తాను అంటే అవ్వదు కదా. ఆయన వచ్చిన ట్రీట్మెంట్ కోసం వచ్చారు, కోర్టు నుంచి వచ్చారు, జైల్లో ఉన్న వ్యక్తి. ఆయన దగ్గరికి నేను 10 నిమిషాలు అయిపోయింది, నేను వెయిట్ చేయను అంటే ఏంటి ఆలోచనలు? ఆయన ట్రీట్మెంట్ ఇవ్వాలి. బయటకు వచ్చినప్పుడు మాట్లాడే అవకాశం ఇస్తారేమో. ఇప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆయన మళ్ళీ తీసుకెళ్ళి లోపల సేఫ్గా వచ్చినంత వరకు కూడా వీళ్ళు మెడల మీద కత్తి అలాడుతుంటాయి. పోలీసుల జీవితాలు అది. ఏదైనా తేడా జరిగిందనుకోండి, ఫస్ట్ వీళ్ళు ఎగిరిపోతారు, వీళ్ళు చెయ్యని తప్పుకి. చూడండి ఆవిడ ఎంత ఫోర్స్గా మాట్లాడుతున్నారని. పోలీసులతో వాగ్వాదం. 10 నిమిషాలు అయిపోయింది అని అప్పుడు అడ్డంగా నుంచుంటే ఆ శ్రేణులు తీసుకొచ్చి ఆటంకాలు కలిగిస్తే. ఇప్పుడు హాస్పిటల్లో చాలామంది పేషెంట్లు ఉంటారు, ఒక వంశీ గారే కాదు, ఎంతమంది పేషెంట్లు ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఆటంకమే కదా. అందులో ఎమర్జెన్సీలు ఉంటే ఎవరు దానికి బాధ్యులు? ఏమైనా జరగడం జరిగితే ఆ రకంగా కూడా ఆలోచించాలి కదా. ఇక ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు, ఎవరు రాకుండా జీజీహెచ్ గేట్ల మూసివేత. ఏమో ఎవరి రూపంలో ఎవరన్నా వచ్చి ఏమైనా చేశారనుకోండి, ఏమైపోతుంది? నేను చెప్తున్నాను కదా ముందుగానే, వాళ్ళు తలలు ఎగిరిపోతాయి. ఇంట్లో కూర్చోవాలి, ఉద్యోగాలు ఎగిరిపోయి. ఒంట్లో బాగోలేదు, తీసుకెళ్తున్నారు. అదిగో చూడండి, ఆయన అలా దగ్గుతానే ఉంటున్నాడు మొన్నటి నుంచి. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉందట. ఇస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, మంచి ట్రీట్మెంటే ఇవ్వడానికే చూస్తారు. ఆయనే ఇబ్బంది పెట్టరు. అవసరమైతే పెద్ద హాస్పిటల్కి కూడా తీసుకెళ్తారు, ఇంకా మంచి హాస్పిటల్కి. కోర్టు పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ హాస్పిటల్ లేదు, తప్పదు అనుకుంటూనే ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించొచ్చేమో. కోర్టు అనుమతి తీసుకుంటే మేము ఏదో దానికి పే చేసుకుంటామండి, మాకు బెటర్ ట్రీట్మెంట్ కావాలంటే. అది ఏం చేయాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. మనకు నచ్చినట్లుగా మనం వెళ్ళి చేస్తామంటే అవదు. మన నోరు కాబట్టి మనం వచ్చినట్లుగా మాట్లాడేసాం, దానికి అడ్డు అదుపు లేదు కదా. మనం అది మనకు ఎలా తిరిగితే నాలుగు అలా మాట్లాడేస్తాం. కానీ జైల్లో ఉన్న వ్యక్తికి ట్రీట్మెంట్లు అలా ఎలా తిరిగితే అలా ఇవ్వరు కదా. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారో అక్కడికే తీసుకెళ్తారు. అక్కడ మంచి సీనియర్ వైద్యులే ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా. సామాన్యమైన వాళ్ళు ఏముంటారు, బయట ట్రీట్మెంట్ కంటే బెస్ట్ ట్రీట్మెంటే వాళ్ళు ఇస్తారు. నిపుణులే ఉంటారు, వాళ్ళు పర్యవేక్షణలోనే చేస్తారు. సో కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక ఎవరో రాకుండా జీజీహెచ్ గేట్ల మూసివేత. అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీ ఒకటి బయటకు వస్తున్నాయట. ఇది తప్పదు. ఇంకా ఒకసారి ఏదైనా ఫెయిల్ అయిందనుకోండి ఒక ఆర్గాను, దాని ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడుతుంది, దాని ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడుతుంది, దానికి ఎఫెక్ట్ ఇంకో దాని మీద పడుతుంది. ఏదైనా వెహికల్ అంతే కదా. ఇప్పుడు బోర్కు వచ్చింది అనుకోండి ఏదైనా వెహికల్, సో అక్కడి నుంచి గేర్ బాక్స్ దగ్గర నుంచి క్లచ్ నుంచి ఇంకొకటి నుంచి ఇంకొకటి ఆటోమేటిక్గా అవుతుంటుంది. మనిషి జీవితం కూడా అంతే. మనం శాశ్వతం కాదు ఏది కూడా. జబ్బులు రాకుండా ఉండవు, అనారోగ్యాలు లేకుండా ఉండవు. ఎంత గొప్ప ఆరోగ్యవంతులైనా సరే పిల్లలకు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని వ్యాధులు వచ్చేస్తున్నాయి. సో వీళ్ళకి మరి ఇన్ని రోజులు ఊహించిన జీవితం ఆయన గడిపాడు కాబట్టి ఆటోమేటిక్గా ఆయనకి కూడా సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. ఆయన ఇప్పుడు ఉన్న కండిషన్లో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వంశీ. గుంటూరు ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల మోహరింపు. ఇక ఆసుపత్రి ప్రధాన గేట్లన్నీ మూసివేతతో రోగులకు తీవ్ర ఇబ్బందులు. అదే నేను ఇందాక చెప్పింది, ఇదే ముందుగా చెప్పింది. ఇప్పుడు గేట్లన్నీ ముయ్యాలి, ముయ్యకపోతే వీళ్ళు అక్కడ గొడవ పెడతారు. నేను ఆయన పలకరించాలండి, నాకు అవకాశం ఇవ్వండి అని. ఎప్పుడైతే ఆవిడ వచ్చిందో మహిళగా ఆ సింపతి ఉంటుంది కాబట్టి మిగతా మహిళలందరూ కూడా, వైసీపీ మహిళలందరూ కూడా వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఉంటారు. ఇప్పుడు ఈయనకే కాదు ఎఫెక్ట్, మిగతా వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ పడింది. అసలే కరోనా ప్రజరులెత్తుందని చెప్పి మరొక న్యూస్ వస్తున్నది. సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన సమయం వచ్చేసింది, మాస్కులు పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, అవసరమైతేనే తప్పించి ఎక్కువగా క్రౌడ్ ప్లేస్లకు వెళ్ళకండి అంటే ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మేము అక్కడ ధర్నాలు చేస్తాం, మేము ఆందోళన చేస్తాం.
10 నిమిషాలు అయిపోయింది నేను వచ్చి, నన్ను ఎలా చేయరు అని చెప్పి పోలీసులతో గొడవ పెట్టుకోండి. అక్కడ వచ్చే రోగులకి అందరినీ కూడా ఇబ్బందులు పెట్టి ఏమైనా ఎమర్జెన్సీ అయ్యేలా ఉంటే ఎవరు బాధ్యులు? అది కూడా కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది. గేట్లు మూసిపోతే బార్లా తెరిచి ఉంచారు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఆయన మళ్ళీ జైలుకి తీసుకెళ్ళినంత వరకు కూడా బాధ్యత వీళ్ళదే. అది ఎవరు అనుకున్నా ఎవరు కాదనుకున్నా. ఇక పోలీసులు దురుసు ప్రవర్తనతో రోగులకి ఇబ్బందులు అంటూ ప్రచారాలు. పోలీసులు దురుసు ప్రవర్తన అంటే అతను కాపాడాల్సిన బాధ్యత ఉన్నదని వాళ్ళు అంటారు. మరి ఆ టైంలో వీళ్ళు దూసుకొస్తుంటే ఆటోమేటిక్గా ఆపుతారు. దురుసుగానే ప్రవర్తించాలి, అమ్మా బాబు అంటే చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అదేమవుతుందంటే మిగతా రోగులకు కూడా ఎఫెక్ట్ అవుతున్నది. ఆసుపత్రి లోపలికి వెళ్లకుండా పంకశ్రీని గేటు దగ్గరే నిలిపివేసిన పోలీసులు. ఖచ్చితంగా గేటు దగ్గర నిలిపివేస్తారు, ఎలా పడితే అలా పంపించరు, అక్కడ ఏంటనేది తెలియకుండానే. ఈ క్రమంలో పంకశ్రీ పోలీసులకు వాగ్వాదానికి దిగిన వీడియో, ఆ వీడియో కూడా మనం చూసాం. దీంతో వంశీ ఆరోగ్య పరిస్థితిపై పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇదిలా ఉంటే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా, ఈ ఫాతిమా గారు అక్కడికి వచ్చేశారు. వాళ్ళు కేడర్నంతా కూడా పట్టుకుని ఆ మహిళలు వీళ్ళందరినీ, పోలీసులు వాళ్ళని కూడా అడ్డుకున్నారు. అడ్డుకోవాలి, వాళ్ళ బాధ్యత అది, లోపలికి పంపించే పరిస్థితి లేదు. మరి అసలు వంశీకి ఏమైంది? ఇన్ని రోజులు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎందుకు విషమిస్తున్నది? ఆయనకి ఏమైనా బెటర్ ట్రీట్మెంట్ కావాలా? దాని గురించి ఏమైనా కోర్టుని ఏమైనా అభ్యర్థించారా? జడ్జి గారు దానికి సంబంధించి ఏదైనా ఓ డైరెక్షన్ ఏమైనా ఇస్తారా? ఎలా ఉండే వంశీ ఎలాగైపోయాడు? నచ్చిన వాళ్ళందరూ ఒక రకంగా మాట్లాడుతున్నారు, నచ్చిన వాళ్ళందరూ అలాంటి శాస్తి జరగాల్సిందే అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఏదైనా వంశీకి మాత్రం క్రిటికల్లే అర్థమైపోతుంది. ఎందుకంటే కంటిన్యూగా గత వారం రోజులు కూడా మనం చూస్తున్నాం. ఆయన బయటకు వచ్చాడు అంటే దగ్గుతానే వస్తున్నాడు. ఆయన ఊపిరి సరిగ్గా పీల్చుకోలేని పరిస్థితి ఉంటున్నదట. మరి జీజీహెచ్ దగ్గరికి మరి వాళ్ళ స్నేహితులు రాధా వీళ్ళు వాళ్ళు ఏమైనా వస్తారేమో, ఒక పక్క కొడాలి నాని కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆయన కూడా అదే జైలుకి తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా దయ చూపించి మిగతా కేసుల్లో ఏవైనా సరే వెనక్కి తీసుకుంటే, ఇప్పుడు దీని మీద ఏమైనా బెయిల్ వచ్చిందనుకోండి, మిగతా ఏమైనా వెనక్కి తీసుకుంటారా? తీసుకుంటే ఆ శ్రేణులు ఊరుకుంటారా? మరి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా రాధా వీళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసి, సరే ఏదో జరిగిపోయిందండి, మనిషి చచ్చిపోయేలా ఉన్నాడు చూస్తుంటే అని చెప్పి ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే దయ చూపిస్తారా? ఏది బయటకు మాత్రం రావట్లేదు. కానీ ఆయన వ్యాధి ఏంటి, ఎందుకు రోజు రోజుకి పెరుగుతుంది, అంత దారుణంగా వంశీ ఎందుకు అయిపోయాడు అన్నది మాత్రం అందరిలోని కూడా ప్రశ్నగానే ఉన్నది. వంశీ చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నది. మరి ఇది ఎటు దారి తీస్తుంది అన్నది మాత్రం వాళ్ళ శ్రేణులందరూ ఆందోళన వ్యక్తం అవుతున్నది. గుంటూరు జీజీహెచ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టే ట్యూన్డ్ టు 99 ఇక పవన్ కళ్యాణ్